నేనే మీ వేణువు. ఈ అబ్బాయి చాలా మంచోడితో వింటున్నారు శ్రీ రామాయణం. శ్రీ రామాయణం. అది త్రేతాయుగం. రాముడు రాజ్యం పాలిస్తున్నాడు. చతుర్ముఖుడైన బ్రహ్మగారి ప్రేరణతో దేవర్షి నారదుడు రోజు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఇచ్చేశాడు. 16 గుణాలున్న మనిషి ఈ లోకంలో ఇప్పుడు లభిస్తాడా అన్న వాల్మీకి ప్రశ్నకు నారద మహర్షి ఇచ్చిన సమాధానమే మూల రామాయణం అయింది. అదే రామచరిత. వాల్మీకి స్నానానికి తమసా తీరం చేరాడు. శిష్యుడైన భరద్వజునితో వన సౌందర్యం చూస్తుండగా ఒక మగ క్రౌంచ పక్షి నేలకూలింది. కొట్టిన బోయను వాల్మీకి శోకంతో శపించాడు. బ్రహ్మ వరబలంతో అది నిషాదుని పాలిటి శాపమై మానిషాదునికి అంటే శ్రీనివాసునికి మంగళమైంది. 24,000 శ్లోకాల శ్రీ రామాయణమైంది. వాల్మీకిని ఆదికవిగా చేసింది. అనగా అనగా అయోధ్యను పాలించే దశరథ మహారాజు పెద్దల సలహాపై ఓసారి గొప్ప అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆపై సంతానం కోరి పుత్రకామిష్టి చేశాడు. ఆహుతులు అందుకునే దేవతలంతా రావణుడి వల్ల పడుతున్న బాధలను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఇంతలో అక్కడి చేరిన విష్ణువుని మనిషివై పుట్టి రావణుని చంపమని కోరారు. ఇష్టికుండంలోంచి ఆవిర్భవించిన ప్రజాపత్య పురుషుడు విష్ణుమయమైన పాయసాన్ని ఇచ్చాడు. దశరథుడు దానిని 3 రాణులకు క్రమంలో పంచాడు. 12వ నెలలో మహారాణి కౌసల్య రాముణ్ణి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను, కైక భరతుణ్ణి కన్నారు. లక్ష్మణుడు రామునికి, శత్రుఘ్నుడు భరతునికి కుడిభుజంగా దగ్గరై ఒకరిని విడిచి ఒకరుండేవారు కారు. అపురూపంగా అందిన సంతానాన్ని అన్ని విద్యల్లో ఆరుతేరేటట్లు చేశాడు దశరథ మహారాజు. దశరథునికి 4 పిల్లలు 4 చేతులా అన్నట్లుండేవారు. 4 పురుషార్థాలు. 12 సంవత్సరములు గడిచాయి. హఠాత్తుగా ఓనాడు మహర్షి విశ్వామిత్రుడు రాజదర్బార్కు వచ్చి రాముణ్ణి తన యాగరక్షణకై 10 దినాలు పంపమని కోరాడు. ఇష్టం లేకున్నా గురువైన వశిష్ఠుని సలహాపై దశరథుడు పంపాడు. అలసి సరయు తీరంలో మొదటి రాత్రి శయనించిన శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాత గీతంతో మేల్కొలిపాడు. దారిలో విశ్వామిత్రుడి ఆజ్ఞతో రాక్షసి తాటకను స్త్రీ అయినా తప్పులేదని సంహరించి శిష్యునిగా తన యోగ్యతను నిరూపించుకున్నాడు రాముడు. విశ్వామిత్రుడు సంతోషించాడు. తానార్జించిన అస్త్రాలన్నీ శ్రీరాముడికి దారపోసేశాడు. ఆ అస్త్రాలన్నీ మానవాకారం దాల్చి రాముని సేవకి సిద్ధపడ్డాయి. వాటిని తన మనసులో దాచుకున్నాడు రాముడు. సిద్ధాశ్రమం చేరాక 6 రాత్రులు జరిగిన విశ్వామిత్రుడి యాగాన్ని పాడు చేయవచ్చిన సుబాహుణ్ణి సంహరించాడు. మారుచిన్ని తరిమి కొట్టాడు. నిద్రహారాలు మాని రామలక్ష్మణులు యాగాన్ని రక్షించారు. ఇరువురుము నీ దాసులమైనాము. యాగానంతరం ఇంటికి పంపించి వేయాలని బెంగ తగదు. నీ ఆజ్ఞ ఏదైనా తలదాలుస్తాము అన్న రామలక్ష్మణులతో మిథులకు ప్రయాణమయ్యాడు ఋషి. దారిలో గౌతముని ఆశ్రమం రాయి నాతిగా మారింది. రామపాదం సోకి అహల్య శాపం తీరి నారీమణిగా రూపుదిద్దుకుంది. గౌతమాశ్రమ చరిత్రను, అహల్య ప్రభావాన్ని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరించాడు. నిగర్వులైన ఇరువురు అహల్యాదేవి పాదాలకు మొక్కి ఆమె ఆశీస్సులు పొందారు. ఇంతలో గౌతమ మహర్షి అక్కడికి చేరి అహల్యను తిరిగి స్వీకరించి రామలక్ష్మణులను కొనియాడారు. వారి ఆశీస్సులతో సెలవు తీసుకున్న రామలక్ష్మణులు విశ్వామిత్రునితో మిథిలా నగరానికి సాగిపోయారు. జనక చక్రవర్తి మిథిలా నగరానికి రాజు. విశ్వామిత్రుని ఆదేశం మేరకు శివధనుసును 5,000 మంది 8 చక్రాల బండిపై శివధనుసును త్రోసుకువచ్చారు. మహారాజు దానిని రామలక్ష్మణులకి చూపాడు. గురువు ఆజ్ఞతో రాముడు శివధనుసును సంధిస్తుండగా అది కాస్త పెళ్ళుమని విరిగిపోయింది. రాముని చేతిలో ఒదిగిన ఓంకారం అన్నట్లుంది ఆ ధనుసు. జీవుణ్ణి పరమాత్మకే సమర్పించాలని శాస్త్రం చెప్పినట్లు సీతను దశరథుని అనుమతితో రాముని చేతిలో పెట్టాడు జనకుడు. అయోధ్యకు బయలుదేరిన పెళ్లివారిని దారిలో పరశురాముడు అడ్డగించాడు. భయంతో దశరథుడు స్పృహ కోల్పోయాడు. పరశురాముడి చేతిలోంచి విష్ణుధనుసును గైకొని అతని గర్వాన్ని అణిచాడు రాముడు. అతనిలోని భగవదవస్థను తీసేసుకున్నాడు. 25వ ఏట ప్రవేశించిన రాముడికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. 3వ భార్య కైకేయి 2 వరాలు కోరింది. 1 14 సంవత్సరముల రామ వనవాసం, 2 భరతునికి పట్టాభిషేకం. అది విని కుప్పకూలిపోయాడు దశరథుడు. తండ్రి మాట నిజం చేయాలని కట్టుబట్టలతో రామలక్ష్మణులు సర్వాభరణ భూషితమైన సీతతో అడవులకు బయలుదేరారు.
అయోధ్యవాసులంతా దిక్కుతోచక ఆక్రోశించారు. రాముని మరల్చి తేవాలని అయోధ్యవాసులందరితో బయలుదేరాడు భరతుడు. భరద్వాజ మహర్షి వీరందరికీ స్వర్గ సుఖాన్ని మించిన అద్భుతమైన విందు భోజనం పెట్టాడు. భరతునికి గల రామభక్తికి పరీక్షగా ఓ సింహాసనం ఏర్పాటు చేసి భరతుని అందులో కూర్చోమన్నాడు మహర్షి. అది రామునికి తగునని, దానిపై శ్రీరాముడున్నాడని భావించి దానిని భరతుడు ఆరాధించాడు. ఋషి ఆనందించి రాముడుండే చోటు చిత్రకూటమని తెలిపాడు. చిత్రకూటములో రాముని దర్శించిన భరతుడు అన్నను తిరిగి వచ్చి రాజ్యమేలమని జాబాలి వంటి మంత్రులతో కలిసి ఎంతో బ్రతిమాలాడు. చివరికి అడవికి పంపినది తండ్రి. ఆయన రమ్మంటేనే 14 సంవత్సరాల లోపు తిరిగి వస్తాను. అలా చెప్పడానికి ఆయన లేడు, ప్రాణం వదిలాడు కనుక తిరిగి రాలేనన్నాడు రాముడు. శోకించే భరతుని ఓదార్చాడు. పాదుకులే రాజ్యం చేస్తాయని సంకల్పించి తన పాదుకలను భరతుడికిచ్చాడు. తనపై భారమిక లేదని ఆనందంతో వెనుదిరిగాడు భరతుడు. తనను చూడవచ్చే పురజనులను మాటిమాటికి కలవడం ఇష్టం లేక దండకారణ్యం వైపు పయనమై అత్రి అనసూయల ఆశ్రమం దర్శించారు. ఆమె మాయని పచ్చచీర అంగరాగం అనుగ్రహించి సీతను ఆశీర్వదించి పంపింది. దండకారణ్యంలో సాగే రామ సీత లక్ష్మణులను సేవించిన ఋషులకు ఆ ఊ మా ఒకటై ఓంకారం నడిచిపెడుతున్నట్లు అనిపించింది. రాముడి రావణ వధోద్యమం సఫలం కావాలని ఋషులందరూ మంగళాశాసనాలు చేశారు. ఇంద్రుడు విమానం గైకొని కులపతి శరభంగ మహర్షిని స్వర్గానికి తీసుకువెళ్లాలని వస్తే అతన్ని పంపివేసి సీతారామ లక్ష్మణులను దర్శించి రామునికి తన పుణ్యాలను సమర్పించి యోగగిరితో దేహాన్ని దయింప చేసుకుని పైలోకాలను చేరాడు ఋషి. 10 ఏళ్ల తర్వాత సీతారామ లక్ష్మణులు అడవిలో తిరుగుతూ పంచవటి చేరారు. రామాగ్నితో లక్ష్మణుడు ఓ చక్కని కుటీరాన్ని నిర్మించాడు. అది చూసి రాముడు పొంగిపోయాడు. నాకు తండ్రి లేని లోటు నీవు తీర్చావయ్యా అంటూ రాముడు అన్నాడు. మాయలేడి వెంట రామలక్ష్మణును వెళ్ళేటట్టు చేసి ఒంటరి సీతను వంచనతో అపహరించుకుపోయాడు లంకాధీశుడు రావణుడు. మధ్యలో సీతను కాపాడవచ్చిన వృద్ధ జటాయువుతో పోరాడలేక దాని రెక్కలు నరికి అడ్డు తొలగించుకుని లంకకు పోయాడు రావణుడు. తనకే ప్రాణం వదిలిన పితృసకుడు జటాయువుకి బ్రహ్మమేధ సంస్కారం చేసి తిరిగిరాని లోకమైన మోక్షానికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు రాముడు. రామ లక్ష్మణులు అడ్డు వచ్చిన ఉదరమే నోరుగా గల కదంబుడు అనే రాక్షసును సంహరించి దహన సంస్కారం చేశారు. అందులోంచి ఓ దివ్య పురుషుడు ఆవిర్భవించి శబరిని చూడండి, సుగ్రీవ సఖ్యం చేసుకోండి, సీతాప్రాప్తి కలుగుతుందని ఓదార్చాడు. మతంగ శిష్యురాలు ముదుసలి శబరి రామ లక్ష్మణులను అర్చించి ఆచార వైభవం తెలిపింది. యోగాగ్నిని పుట్టించి రామాగ్నితో అందులో ప్రవేశించి ఆచార్య శ్రీచరణాలను చేరింది. కిష్కింద చేరి అగ్ని సాక్షిగా సఖ్యం చేసుకున్న సుగ్రీవుణ్ణి తన నాదునిగా శ్రీరాముడు స్వీకరించాడు. వాలిని సంహరించగలనని సుగ్రీవునికి నమ్మకం కలిగిస్తూ శ్రీరాముడు 7 సాలవృక్షాలను ఒకే బాణంతో కూల్చాడు. శ్రీరాముడు సుగ్రీవుని రెండోసారి వాలితో పోరాడించి ఒకే బాణంతో వాలిని నేలకూల్చాడు. కిష్కిందకు సుగ్రీవుణ్ణి రాజును చేసి తనను నమ్మిన వారి కష్టాలను తొలగించడంలో తాను ముందుంటానని నిరూపించుకున్నాడు శ్రీరాముడు. మాల్యవంత పర్వతంపై వానరసేనను సమావేశపరిచాడు సుగ్రీవుడు. ప్రపంచ 4 దిక్కులలోనూ సీతను వెతకడానికి 4 నాయకులను నియమించాడు. వారికి ఆయా దిక్కుల భౌగోళిక విశేషాలను విశదపరిచాడు. దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరసేన సీత జాడ తెలియక సాగర తీరంలో ప్రాణత్యాగానికి సిద్ధపడింది. ఇంతలో సంపాతి పక్షి లంకలో సీత తనకు కనిపిస్తుందని తెలిపింది. నిశాకర మహర్షి వరబలం వల్ల దానికి జవసత్వాలొచ్చాయి. గతంలో కాలిపోయిన రెక్కలు తిరిగి మొలిచాయి. వానరుల ప్రేరణతో హనుమంతుడు సముద్రంపై లంక వైపు బయలుదేరాడు. మధ్యలో ఆతిథ్యం ఇద్దామని అడ్డుగా ఎదిగిన మైనాకుని గట్టిగా చరిచి అడ్డు తొలగించుకున్నాడు. మిత్రుడు అని తెలిసి సంతోషించాడు. దేవతలు హనుమను పరీక్షించడానికి సురస అనే నాగమాతను పంపితే హనుమ మొదట పెరిగి తర్వాత చిన్ని రూపంతో దాని నోట దూరి వచ్చి సంతోషింపచేసి ముందుకు సాగిపోయాడు. నీడను పట్టి లాగి మింగచూసిన సింహిక అనే 3వ ఆటంకాన్ని చీల్చి చెండాడి 100 యోజనాలు దాటి లంకా నగరంలో అడుగుపెట్టాడు హనుమ. అతిలోక సుందరి అయిన స్త్రీ శయనించినట్లుండే లంకా సౌందర్యాన్ని దూరం నుండే కలయజూశాడు హనుమ. లంకను కాపలా కాచే లంకిని ఒక్క గుద్దుతో ఓడించి ఆమె అంగీకారంతో ముందుకు సాగాడు హనుమ. శత్రువు తలపై ఎడమకాలు పెట్టినట్లు ఎడమకాలుతో ప్రాకారాన్ని దాటి లంకలో ప్రవేశించాడు. లంకలో అనువనువు సీతకై వెతుకుతుండగా మినుముల ప్రోగులా పడుకున్న రావణుడు అతని పక్కనే సీత కాబోలు అనిపించే అందగత్తె మండోదరిని చూశాడు హనుమ. మొదట సీతగా భ్రమించి వెంటనే నాలుక ఖర్చుకున్నాడు.
అశోకవనంలో సింసుపా వృక్షం కింద సీతను చూసి రామకథ పాడి ఆమెకి తనపై విశ్వాసం కలిగించుకున్నాడు. ఆమె గుర్తుగా ఇచ్చిన చూడామణిని స్వీకరించాడు హనుమ. వనం కూల్చి ఇంద్రజిత్తుకు లొంగి రావణుని ఎదుట చేరాడు హనుమ. అతనికి చెప్పదగిన నీతులన్నీ బోధించాడు హనుమంతుడు. కోపగించిన రావణుడు హనుమతోక కాల్చమన్నాడు. ఆ అగ్నితోటే లంకనంతా కాల్చి సురక్షితంగా ఉన్న సీతకు ఆ సమాచారం చెప్పి లంక నుండి రాముని సన్నిధికి చేరాడు హనుమ. రామదండు లంకాయాత్ర ప్రారంభించింది. సముద్ర తీరం చేరింది. రామ సుగ్రీవులు 100 యోజనాలు దాటిదెట్లా అని ఆలోచిస్తుండగా విభీషణుడు లంక నుంచి నలుగురిని వెంటబెట్టుకుని వచ్చి ఆకాశంలో నిలిచి రాముణ్ణి శరణు కోరినాడు. రక్షించవలదన్న సుగ్రీవుడి ద్వారానే విభూషణ్ణి స్వీకరించి తనకు మరొక సోదరుడితుడు అని శ్రీరాముడు ఆదరించాడు. రాళ్లను తేల్చే ఉపాయం సముద్రుడు చెప్పాక నలుడి ద్వారా 100 యోజనాల సాగరంపై 10 యోజనాల వెడల్పు గల సేతువుని 5 దినాలలో నిర్మింపజేశాడు శ్రీరాముడు. అదే నలసేతువు. అజయుడైన ఇంద్రజిత్తును విభీషణుడి సహాయంతో రాముని శక్తిని పనంగా పెట్టి లక్ష్మణుడు నేల కూల్చాడు. అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయం ఉపదేశంగా పొంది దుష్టుడైన రావణాసురుని శ్రీరాముడు నేలకూల్చి 3 లోకాలను సుఖింపజేశాడు. లంకా పీడ తొలగించుకున్న విభీషణుణ్ణి లక్ష్మణ సుగ్రీవుల ద్వారా లంకాధిపతిగా రాముడు పట్టాభిషేకం చేయించాడు. విభీషణుడు రాజ్యం స్వీకరించాక బెంగతీరి సంతోషించాడు శ్రీరాముడు. సీతకు శ్రీరాముని విజయవార్త తెలిపాడు హనుమ. అప్పటికీ పీడిస్తున్న రాక్షస స్త్రీలను దండించడానికి అనుమతినిమ్మన్నాడు. లోకంలో తప్పు చేయని వారుండరు, అది రాజాజ్ఞ, వివసను దండించదగదని అభయమిచ్చింది దయగల సీతమ్మ. చెర విడిపించాను, నీకు నచ్చిన చోటికి వెళ్ళవచ్చునన్న రాముని మాట సహించలేక అగ్ని ప్రవేశించిన సీతను భక్తితో తెచ్చి అగ్నిదేవత రామునికి అర్పించాడు. దేవతలంతా సీతారాములు లక్ష్మీనారాయణులని స్తుతించారు. శరణాగతి చేసిన తమను రావణ నుండి కాపాడినందుకు దాసులమన్నారు ప్రజలు. కైకేయి భరతుల శాపమును తొలగించి అనుగ్రహమును ప్రసాదించమని శ్రీరాముడు స్వర్గలోకం నుండి ప్రత్యక్షమైన దశరథుని ప్రార్థించాడు. శ్రీరామునికి వరమిస్తానని ఇంద్రుడొస్తే తనకే ప్రాణాలర్పించిన వానరులందరినీ తిరిగి చేతలను చేయమన్నాడు. వానరులుండే చోట పచ్చని పండ్ల చెట్లుండేటట్టు చేయమన్నాడు. పుష్పక విమానంలో సీతతో లంక నుండి తిరుగు ప్రయాణం. సీతకు కింది దృశ్యాలను వివరిస్తూ కిష్కింద చేరగానే తమకు సహాయపడ్డ వానరుల స్త్రీలందరినీ అయోధ్యకు తీసుకుపోదామంది సీత. అలానే చేశాడు శ్రీరాముడు. భరతుడు ప్రార్థించగా తిరిగి అయోధ్యాధిపతిగా 14 సంవత్సరాల తర్వాత తన 39వ ఏట పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాల రాజ్యపాలన చేశాడు. లోకరక్షణ, లోకుల మాటను పాటించుట రాజుకి మొదటి కర్తవ్యమని గర్భవతిగానున్న సీతను వాల్మీకి ఆశ్రమం వద్ద విడిచిన తర్వాత కుశలవులనే 2 పిల్లలను ఆమె కనిపెంచింది. వాల్మీకి మహర్షి శిక్షణలో దేవగంధర్వ గాన ప్రవీలైన కుశలవులు 7 కాండలుగా శ్రీరామాయణాన్ని కంఠస్థం చేసి అద్భుతంగా పాడేవారు. అవతారాన్ని చాలిస్తూ శ్రీరామాయణం పారాయణం చేసే చోట తానుంటానని, అర్చామూర్తిగా ఎప్పుడు భక్తులను గ్రహిస్తానని, శ్రీరామనామం రాసిన వారికి విషమ సమస్యల నుండి ముక్తి లభిస్తుందని భరోసా ఇచ్చాడు శ్రీరాముడు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు, సర్వ ప్రాణి సుఖినో భవంతు.